ఇవాల్టి చర్చకు అందరికీ స్వాగతం. మన చేతిలో ఉన్న ఆధారం ఒక చాలా పెద్ద వాదనను ముందుకు తెస్తోంది. అవును, అదేంటంటే మన పాఠ్యపుస్తకాలలో మహాభారత కాలం నుండి గుప్పుల కాలం వరకు అంటే దాదాపు 3000 సంవత్సరాల చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అసలుకే లేవని. మాయమయ్యాయని. సరిగ్గా ఈ కథనం ప్రకారం అలా ఉద్దేశపూర్వకంగా చరిత్ర నుండి చెరిపివేయబడిన ఒక గొప్ప చక్రవర్తి గురించి మనమీరోజు తెలుసుకోబోతున్నాం. ఆయనే సమ్రాట్ విక్రమాదిత్య. అవును, ఇక్కడ అసలు ప్రశ్న విక్రమాదిత్యుడు ఎవరు అన్నది మాత్రమే కాదు. ఉమ్, ఒక కొత్త క్యాలెండర్ను ప్రారంభించి అఖండ భారతఖండాన్ని ఏలినంతటి చక్రవర్తి కదా మనకు ఎందుకు సరిగ్గా చెప్పబడలేదు అనేదే ఈ చర్చకు మూలం. ఈ ఆధారం చేస్తున్న వాదనలను మనం కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. ఒక చక్రవర్తిని చరిత్ర నుంచే చెరిపేశారు అనడం చాలా పెద్ద ఆరోపణ. హ్మ్, ఇది ఏదో కుట్ర సిద్ధాంతంలా వినిపిస్తోంది. ఇంతటి గొప్పరాజు ఉంటే ఆయన ఉనికిని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ మూలం దీనికి ఏం కారణం చెప్తోంది? ఈ ఆధారం ప్రకారం దీని వెనక ఒక సైద్ధాంతిక కారణం ఉంది. విక్రమాదిత్యుడు వైదిక ధర్మాన్ని పరిరక్షించిన అగ్నివంశానికి చెందినవాడు. అగ్నివంశం. అవును, ఈ కారణంగానే తరువాతి కాలంలోని కొందరు చరిత్రకారులకు ఆయన చరిత్ర నచ్చలేదని, అందుకే దాని ప్రాముఖ్యతను తగ్గించారని లేదా పూర్తిగా తొలగించారని ఈ రచయిత వాదన. అయితే ఆ విషయానికి వెళ్లే ముందు ఈ మూలం ఒక ప్రధాన గందరగోళాన్ని సరిదిద్దుతుంది. ఏంటది? చాలామంది సమ్రాట్ విక్రమాదిత్యుడిని 4వ శతాబ్దానికి చెందిన గుప్తరాజు, రెండో చంద్రగుప్తుడితో పోలుస్తారు. ఎందుకంటే ఆయనకు విక్రమాదిత్య అనే బిరుదుండేది. అవునవును, చంద్రగుప్తు విక్రమాదిత్యుడు. కాని ఈ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులని, వారి మధ్య కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసముందని ఈ ఆధారం స్పష్టంగా చెబుతోంది. ఓకే, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం స్కూల్లో చదువుకున్న చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేరు, ఈ కథలో మనం మాట్లాడుకుంటున్న సమ్రాట్ విక్రమాదిత్యుడు వేరు. ఒకవేళ ఆయన చరిత్ర పాఠ్యపుస్తకాలలో లేకపోతే మరి ఆయన ఉనికికి ఆధారాలెక్కడున్నాయి? ఈ రచయిత కొన్ని గ్రంథాలను ఉటంకిస్తున్నారు. కాళిదాసు రచనలు, కల్హణుడి రాజతరంగిణి, వరాహమిహిరుని గ్రంథాలు, ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా భవిష్యపురాణం. భవిష్యపురాణమా? అవును, వీటితో పాటు కోట వెంకటాచలంగారు రాసిన ది హిస్టరీ ఆఫ్ విక్రమాదిత్య అనే పుస్తకాన్ని కూడా ప్రధాన ఆధారంగా తీసుకున్నారు. అంతేకాదు, ఢిల్లీలోని ధ్రువస్తంభం అంటే చాలామంది కుతుబ్బునార్ అనుకుంటారు కదా, అవును. అది కూడా విక్రమాదిత్యుడి కాలంలో నిర్మించబడిందని ఈ ఆధారం పేర్కొంటోంది. ఒక్క నిమిషం, మీరు భవిష్యపురాణమన్నారు. చాలామందికి దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. అది భవిష్యత్తు గురించి చెబుతుందని అంటారు కదా, మరి దానిని ఒక చారిత్రక ఆధారంగా ఎలా పరిగణించగలం? చరిత్రకారులు దీనిని ఎలా